ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని భారత సైనికులు ప్రజలు క్షేమంగా ఉండాలని విశాఖ ఎన్జీఓ కాలనీ శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద కేంద్ర మరియు రాష్ట్ర ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు బీజేపీ ఫ్లోర్ లీడర్ మరియు ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన ఆలయ ఈవో ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దర్శనం అనంతరం ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు। అనంతరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ అగ్రదేశాల సైతం ఈ రోజు ముష్కర్లను అంతమొందించడంలో వాళ్లు మనకి సహకారాలు అందిస్తున్నారని అన్నారు। ఈ రోజు సరిహద్దు ప్రాంతాల్లో భారతదేశం కార్యక్రమంలో ఆలయకారం నిర్వహించినటువంటి అధికారి పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజు 23వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా అట్లాగే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన భారతదేశం రక్షణ గురించి ఎవరైతే మన సైనికులు అందరూ కూడా పాకిస్తాన్ పై యుద్ధము వాతావరణంలో అక్కడ ఉన్న పరిస్థితుల్లో అందరికీ కూడా మన భారతీయులందరికీ కూడా అట్లాగే మన భారతదేశ సైన్యానికి కూడా స్వామివారి అనుగ్రహము కరుణా కటాక్షాలు స్వామివారి దీవెనలు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి చోట అంటే మసీదుల్లో గాని తర్వాత చర్చిల్లో గాని అట్లాగే గురుద్వారాలో గాని టెంపుల్స్ లో కూడా ఈ కార్యక్రమం చేయమని చెప్పి ఆదేశాలు మాకు రావటం జరిగింది। దాని ప్రకారమే ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో ఉన్న అత్యంత పేరు ప్రతిష్ట కలిగిన స్వామివారి వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి అక్కడ మన దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకి మన భారతీయులందరికీ కూడా రక్షణ కల్పించవలసిందిగా మేము ప్రార్థనలు చేయటం జరిగింది, ప్రత్యేకమైన పూజలు చేయటం జరిగింది। తప్పనిసరిగా మన భారతదేశ విజయం అనేది ఖాయము, దానితో సంబంధం లేకుండా ప్రాణ నష్టం లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది।